నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం. 100 సార్లు రక్తదానం చేసిన ఉంగుటూరుకు చెందిన ఉమామహేశ్వరరావుకు సత్కారం. ఈ నెల 31న తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. మంగళవారం ఒకే రోజు జరగనున్న సాధారణ ప్రత్యేక సమావేశాలు. తెనాలిలో సందడిగా జరిగిన చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో శృతిమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్ణీత సమయంలోనే ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి. ఎస్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో డీఎస్పీ జనార్దన్ రావు. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల ఆత్మీయ సమావేశం తెనాలిలో ఆదివారం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని టీజేకే కళ్యాణ మండపంలో చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల సమావేశం ఆదివారం ఉదయం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా రూపొందించిన 2025 సంవత్సరపు నూతన క్యాలెండర్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ చంద్రవంశ క్షత్రియ రాజులుగా ఉన్న మన సంఘీయులు రాజకీయాలకు అతీతంగా మరింత సంఘటితమై సంఘ పురోభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. ఇంకా వివిధ రంగాల్లో స్థిరపడిన వారు సంఘ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. అదేవిధంగా రాజకీయంగా కూడా యువత ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, అలాగే పలువురు న్యాయవాదులు ప్రముఖులు మాట్లాడారు. సభకు తాడిపోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, డాక్టర్ అవినాష్, రిటైర్డ్ డీఎస్పీ తుపాకుల మురళీకృష్ణ, పెద్దిపోయిన శ్రీనివాస్, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, చింకా సురేష్ చంద్ర, కుర్రా శ్రీను, మల్లిపోయిన రాము, తాడిపోయిన బోసు, పెరుగు మల్లికార్జునరావు, తాడిపోయిన లక్ష్మీనారాయణ, దర్శి శంకర్రావు, తాడిపోయిన శ్రీనివాసరావు, కరేటి కృష్ణ, అంబరీషుడు, కుర్రా కేదార్నాథ్, శ్రీనివాస్, కరేటి రవి, ఆరాధ్యుల రవీంద్రనాథ్ శర్మ, తాడిపోయిన నాగార్జున, బాలాజీరావు, పండిట్టు శ్రీనివాస్, బి వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం, ఎందుకు మనం వెనుకబడి ఉన్నాం, ఎందుకు మన జాతి అభివృద్ధి పడట్లేదు, దీనికి కారణాలనే విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనుకుంటున్నాం అందరం కూడా. దాని కార్యాచరణ అనేది ఉండిపడుతున్న పరిస్థితి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ దేశంకి సంబంధించి ఆలోచిస్తే భారతదేశంలో జాతులు, భారతదేశంలో కులాలు, భారతదేశంలో సంస్కృతులు, విభిన్న సంస్కృతితోని వివిధ జాతులతోని అతి అనేకమైనటువంటి భౌగోళ పరిస్థితితో కూడినటువంటి దేశం, అతి పెద్ద దేశం భారతదేశం. ఈ దేశంలో అనేక జాతులు ఉన్నాయి. బీసీలకు సంబంధించిన దాదాపుగా 3000 పైచీలకు 3600 పైచీలకు బీసీ కులాలకు సంబంధించిన జాతులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ దేశాల్లో అన్ని విధాల ఆ రోజున ఆంగ్లేయులకు సంబంధించిన పరిపాలన ద్వారా ఉన్నటువంటి ద్వారా మనమందరం కూడా ఆంగ్లేయులకు సంబంధించిన పరిపాలన అంతమందించుకొని స్వతంత్రం తీసుకొచ్చుకుంటాం. ఎందుకు మనం చేస్తాం, ఇదంతా కూడా ఒక ఆలోచించమని కూడా మీకు మనం చేస్తున్నాం. దాదాపుగా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా వెనుకబడే కులాల యొక్క ప్రాధాన్యత, వెనుకబడి కులాల యొక్క అభివృద్ధి ఒక తడం చూసుకుంటే ఏమాత్రం కూడా ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం. దీనికి కారణం శోధించాలి. దీనికోసం ఏ విధంగా మిగతా కులాలతో అభివృద్ధి చెందారు, వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ఏ విధంగా నిలుపుకుంటున్నారు, ఏ విధంగా ఎదగాలంటూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆవశ్యకత కూడా రోజు రోజు కూడా పెరుగుతున్న విషయం కూడా. అలానే మనం ఏ రంగాల్లో ఉన్నా ఈ రోజున బీసీ మహిళగా ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చారంటే నిజంగా శ్రీకృష్ణ కృప, మీ అందరూ ఆశీస్సులు. ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే మీ అందరూ ఆశీస్సులు. అలానే నా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మన అందరూ ఐకమత్యంగా ఉండాలి, ఉన్నారా లేదో అని చూపించారంటే మీ అందరూ ఆశీస్సులు వల్లనే. అలానే ఇలానే కలిసి మెలిసిగా, కాకపోతే కొన్ని ఫంక్షన్లకి నేను రాకపోవచ్చు, అనుకోని సంగతి వల్ల రాలేకపోయాను, దయచేసి ఏమనుకోవచ్చు. అలానే ఇలాంటి కార్యక్రమాలకి మనం అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా సంఘీయులందరూ కూడా
ఎంతో ఐకమత్యంతో మరి భారీ ఎత్తున బైక్ ర్యాలీ జరిపి వారిని సాదరంగా ఆహ్వానించుకోవడం జరిగింది. మన సంఘీయులంతా కూడా గతంలో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఆ కళ్యాణ మండపం అనేది ప్రతిసారి మనం అడుగుతూనే ఉన్నాం, ఇది మరుగున పడుతూనే ఉన్నది. దాని గురించి ఒక అడుగు ఇంకా ముందుకేస్తే పెద్దల సలహాలు తీసుకొని దాన్ని ముందుగా ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. రక్తదానం చేయడం వల్ల శారీరకంగా బలహీనపడతామన్నది కేవలం అపోహ మాత్రమే అని గత 40 సంవత్సరాలలో 100 సార్లు రక్తదానం చేసిన గుంటూరుకు చెందిన పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు అన్నారు. తెనాలిలో జరిగిన మానవతా సమావేశంలో ఆయన పాల్గొని రక్తదానం ఆవశ్యకతను వివరించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరుకు చెందిన పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు మానవతా చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానంపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అందించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని ఆయన అన్నారు. తన బంధువులు ఆసుపత్రిలో ఉన్న పలు సందర్భాల్లో తాను రక్తదానం చేయడంతో వారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని, అలా రక్తదానం ఆవశ్యకత తెలుసుకుని గత 40 సంవత్సరాల్లో 100 సార్లు రక్తదానం చేసినట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. నేడు పొత్తిళ్ల నుండే ప్రతి ఒక్కరికి ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుని యోగా, ధ్యానాల ద్వారా శారీరక రుగ్మతలను అధిగమించి మానసిక ప్రశాంతత పొందవచ్చునని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. డాక్టర్ రామచంద్ మాట్లాడుతూ నేడు అడుగడుగున సైబర్ నేరాలు పెరిగిపోయాయని, వాటి వల్ల మానవతా సభ్యులు అప్రమత్తంగా ఉండి అవగాహన పెంచుకుని ప్రజల్ని చైతన్యపరచాలని కోరారు. మానవతా పట్టణ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది మానవతా సంస్థ చేసిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం 100 సార్లు రక్తదానం చేసి రక్తదాన బ్రాండ్ అంబాసిడర్గా పేరు పొందిన ఉమామహేశ్వరరావును మానవతా సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి వెంకట్, పి వాసు, సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, సునీల్ కుమార్, శివ, మోవా సత్యనారాయణ, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ డిసెంబర్ మాస సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవతా తెనాలి సంస్థ ఒక మహోన్నత వ్యక్తి పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు గారు, మోటివేటర్, 100 సార్లు పైగా రక్తదానం చేసిన, గత 40 సంవత్సరాల నుంచి రక్తదానం చేసిన వ్యక్తి, యోగా టీచర్, సమాజం మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తిని సన్మానించుకోవడం జరిగింది. ఆయన మా కోరికని మన్నించి తెనాలి వచ్చి గుంటూరు నుంచి సన్మానం సేకరించినందుకు తెనాలి మానవతా సంస్థ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ కూడా, ప్రసాద్ గారికి, వాసు గారికి, సోమేశ్ శాస్త్రి గారికి, వెంకట గారికి, శర్మ గారికి, వాళ్ళు మానవతా సంస్థకి బ్యాక్ బోన్లో ఉండి వర్క్ చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా సెక్రటరీ పి వెంకట్ జన్మదిన సందర్భంగా మానవతా తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసినందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మానవతా ప్రథమ వార్షికోత్సవం జరిగిన నుండి ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరానికి జరిగిన 7 సర్వసభ సమావేశాలకు నిర్వహించుకోవడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ కొత్త శివరాంకృష్ణ ప్రసాద్ గారు ఎంఎస్ గారికి మానవతా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జూలై నెల సర్వసభ సమావేశము మృదంగ విద్వాంసులు, ఘటమిస్టు శ్రీ విద్వాన్ శ్రీ కానూరు రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందన పురస్కారం అందించడం జరిగింది. ఆగస్టు నెల సర్వసభ సమావేశంలో మండల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీ కోటంరాజు గోపాలకృష్ణ గారికి అభినందన పురస్కారం అందించడం జరిగింది. ఆగస్టు 15న మా మానవతా తెనాలి ద్వారా తెనాలిలో ఉన్న మానవతా సభ్యులైన 70 సంవత్సరాల పైబడిన వారి వయోవృద్ధులందరినీ ఒకసాటికి తీసుకొచ్చి వారి అనుభవాల వేదికని నిర్వహించడం జరిగింది. దాన్ని ఆత్మీయ అనుభవాల వేదిక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సెప్టెంబర్ సర్వసభ సమావేశంలో మనకి ఆకస్మికంగా వచ్చిన వరదలకు మానవతా సభ్యులు
చేయూత ద్వారా సుమారు 5 లక్షల రూపాయలు పైగా విరాళాలు స్వీకరించి వరద బాధితులకు అందించడం జరిగింది. ఆ సందర్భంగా సుమారు మా మానవతా సభ్యులు 100 మందికి పైగా వాళ్ళకి అభినందన సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్టోబర్ నెలలో సర్వసమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ పత్తి సుబ్బారావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండి ఆయన పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా నిర్వహించుకోవడం జరిగింది. నవంబర్ నెలలో కార్తీక మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులందరూ సుమారు 500 మంది పైగా కార్యక్రమానికి రెడ్ క్రాస్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా అవసరమైన వారికి చాలా చోట్ల నేను ఇవ్వడం జరిగింది. మొదట్లో ఈ గుర్తింపు గౌరవం బాగుండేది, కానీ ఇందులో ఆధ్యాత్మిక ముందు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనవి. అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు స్ఫూర్తిని పొందుతున్నారు, ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. 7-8 సంవత్సరాల వరకు నేను బ్లడ్ డొనేషన్ చేస్తున్న విషయం కూడా పెద్దగా ఎవరికి తెలియదు. నేను ఒక సైలెంట్ రివల్యూషన్ లాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తూ వచ్చాను. అయితే ఆంధ్రజ్యోతిలో మొట్టమొదటిసారి పడింది. అప్పుడు చాలామందికి తెలిసింది. మేము కూడా ఇస్తాం. మంచి చేయాలనే సంకల్పం చాలామందికి ఉంటుందండి. దానికి మార్గం కోసం చూస్తూ ఉంటారు. దానికి మానవత అనేది ఒక గొప్ప మార్గం. ఇక్కడ 10 పాయింట్స్ ఉన్నాయి. అందులో బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, ఈ మానవతలో నేను కూడా గుంటూరులో మెంబర్ని. అలాగే వాటిలో యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ సండే మా ఇంట్లో శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025 నూతన సంవత్సర క్యాలెండర్ని సంఘ నాయకులు ఆవిష్కరించారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ సంక్షేమ సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిఎస్ఆర్ బ్రహ్మచార్యులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘం యొక్క కార్యక్రమాలను వివరించారు. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సమస్యలు సాధించడానికి సంఘటితంగా పోరాడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కొండపల్లి రాజేశ్వరి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో కాకుమాను వెంకట సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గొర్రెపాటి ప్రభాకర్, తెనాలి పట్టణ అధ్యక్షులు గుంటుముక్కల వెంకట నాగార్జున, చెన్నుపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్నుపల్లి దుర్గా ప్రసాదరావు, పోస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు టి శ్రీనివాసరావు, బి పరమేశ్వరరావు, దుర్గా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఈ క్యాలెండర్, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. ఆ క్యాలెండర్ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ముద్రణకి చాలా టైం పట్టింది, చాలా రిస్క్ పడాల్సి వచ్చింది కూడా టెన్షన్గా. అలాగే పూర్తి చేసి ఈ చివరి వారంలో, డిసెంబర్ చివరి వారంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేస్తున్నామండి. ఈ క్యాలెండర్కి పూర్తిగా ముద్రణ వ్యయాన్ని గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారు మా సంఘం మీద అభిమానం కొద్దీ మాకు ఇచ్చారండి. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర సంఘం నుంచి మన గొర్రెపాటి ప్రభాకర్ విశ్వకర్మ గారు వచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి వారిని మాకు వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నానని చెప్పి కోరుతున్నా వారికి వీలు కుదరక రాలేకపోయారు. ఈ సంవత్సరం మా మీద ప్రేమతో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు తెనాలి విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బ్రహ్మచారి గారికి, పెద్దలు తెనాలి ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్కి భీష్మాచార్యులుగా పేరుగాంచిన మా పెద్దలు గౌరవనీయులు డిఎల్ కాంతారావు గారికి ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అనివార్య కారణాలు రాలేకపోతున్నాం. ఈసారి మేము గెలుపుచ్చుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో బ్రహ్మచారులు కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ కూడా మంచి సేవా కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తులో అందరికీ ఒక కులం అనే కాకుండా, ఒక మన విశ్వబ్రాహ్మణ సభ్యులే కాకుండా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు బ్రహ్మచార్యులు గారు ఆహ్వానం మేరకు వచ్చినందుకు తెనాలిలో సమావేశమయ్యారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సమావేశమయ్యి వాళ్ళ సమస్యల గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క సంఘ సమస్యలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ సంఘీయుల యొక్క సమస్యలు కానివ్వండి, దాని మీద చర్చలు జరిపి
తీర్మానాలు చేస్తారు. నేను కోరేది ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సమస్యలు సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. మారిన పరిస్థితుల దృష్ట్యా బలహీన వర్గాలకు అలాగే వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం సాయం చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఆ యొక్క సమస్యల మీద కూలంకుషంగా చర్చించి ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి డిసెంబర్ 31వ తేదీన తెనాలిలో ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయంటున్న డీఎస్పీ జనార్దన్ రావుతో మా ప్రతినిధి గోపీచంద్ ఫేస్ టు ఫేస్. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం 2025కి స్వాగతం పలికేందుకు కూడా ప్రజలంతా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారుల నుంచి కూడా ప్రత్యేకంగా ఆంక్షలు అయితే విధిస్తూ ఉన్నారు. కొన్ని జాగ్రత్తలు అయితే ప్రజలకి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తెనాలి డీఎస్పీ కార్యాలయంలో మనము ఇక్కడ డీఎస్పీ జనార్దన్ రావు గారికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలందరూ ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అమల్లో ఉంటాయి అనేది కూడా సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 31st ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉంటాయి? ముందుగా తెనాలి పట్టణ ప్రజలకి, పత్రికా విలేకరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ డిసెంబర్ 31st నైటు షాప్స్ యథావిధిగా 11 గంటలకే క్లోజ్ చేయబడతాయి. పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పికెట్లు ఎందుకంటే మీరు అన్నెసరీగా మోటార్ సైకిళ్ళు, బైక్స్ ర్యాలీలు, సైలెన్సర్ తీసి వేగంగా వెళ్ళడం, డ్రంక్ అండ్ డ్రైవ్ మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, దానివల్ల ప్రమాదాలు జరిగి ఇవంతా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రజలందరినీ, పోలీసు వారికి డిసెంబర్ 31st నైటు మాకు కోఆపరేట్ చేయాల్సిందిగాను, ముఖ్యంగా రోడ్ల మీదకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ కేక్ కటింగ్లు కానీ, క్రాకర్స్ పేల్చుకోవడం కానీ మీ ఇళ్ల వద్దే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోండి తప్ప బయటకు వచ్చి ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు అయ్యి మీ కుటుంబానికి విషాదం మిగల్చకుండా ఉండాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆ రోజు యువతకి ఎటువంటి పర్మిషన్ ఉండదు. మోటార్ సైకిల్ వేగంగా వెళ్ళడం, సైలెన్సర్ తీసుకొని వెళ్ళడం, మొత్తం మందు తాగి డ్రైవ్ చేయడం అనేది కూడా అలౌ చేయం. ఆ రోజు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా నూతన సంవత్సరం ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచిగా ఈ సంవత్సరం ఎట్లా మంచిగా గడిచిందో నెక్స్ట్ ఇయర్ కూడా అట్లాగే గడవాలని అందరినీ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే మహిళలకి ప్రధానంగా ఆ రోజు షాపింగ్స్ కానివ్వండి, వ్యాపార సముదాయాలు కానివ్వండి, ఎక్కువ మంది మహిళలు బయటకు వస్తూ ఉంటారు. మహిళలకి సంబంధించి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? తెనాలిలో మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు మహిళా మీకోసమని మహిళలకు భద్రత నిమిత్తం ఒక 2-వీలరు, ఒక 4-వీలరు అలాట్ చేసి వారిని టౌన్లో అంతా తిప్పుతూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి కాల్ వచ్చినా, ఎటువంటి 112 కాల్ వచ్చినా, కంట్రోల్ రూమ్ కాల్ వచ్చినా, ఫోన్ చేసినా కూడా వారికి అందుబాటులో ఆ వెహికల్స్ ఉంటాయి. ఆ రోజు అన్ని వైపులా కూడా పికెట్లు ఏర్పాటు చేస్తాం, భద్రతా ఏర్పాట్లు చేస్తాం. ఇబ్బంది ఏమీ లేదు. కానీ రైట్ టైంలో అందరూ కూడా ఇళ్ళకి చేరుకోవాలని కోరుకుంటున్నాను. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31st ఏదైతే ఉందో ఆ రోజు సంబరాల పేరుతో కూడా ఎటువంటి అసాంఘిక చర్యలకు కానివ్వండి, ఎటువంటి హడావిడికి కానీ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీఎస్పీ జనార్దన్ రావు గారు చెప్తా ఉన్నారు. నిర్ణీత సమయంలోగా వ్యాపార సముదాయాలు మొత్తంగా కూడా మూసివేయాలి. అట్లాగే మద్యం తాగి రోడ్లపై తిరిగినా కూడా, అట్లాగే అల్లర్లకు పాల్పడిన, బహిరంగంగా రోడ్ల మీద కేకులు కట్ చేయటం, సైలెన్సర్లు తీసేసి వెహికల్స్ మీద హడావిడి చేయటం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అట్లాగే మహిళల జాగ్రత్త కోసం, మహిళల భద్రత కోసం జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో కూడా ప్రత్యేకంగా బృందాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా పోలీస్ అధికారులకు వెంటనే కూడా స్పందించే విధంగా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసాము. మహిళల రక్షణకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా డీఎస్పీ గారు చెప్తా ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ప్రజలందరూ కూడా నూతన సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతం పలకాలి. అంతేగాని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కానీ, అల్లర్లకు కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు కూడా చేయవద్దని చెప్పి కూడా డీఎస్పీ గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో 16వ వార్షిక అన్నదాన కార్యక్రమం ఆదివారంతో ఘనంగా ముగిసింది. గత 41 రోజులుగా మాల ధరించిన స్వాములకు సేవా సమితి ద్వారా నిత్యాన్నదానం నిర్వహించారు.
స్థానిక సుల్తానాబాద్కు చెందిన శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప స్వామివారి పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఆలపాటి నగర్లో ఉదయం నుండి జరిగిన పూజా కార్యక్రమంలో మాల ధరించిన అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు పాల్గొని భజనలు నిర్వహించారు. సేవా సమితి ఆధ్వర్యంలో జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి నేతృత్వంలో గత 41 రోజులుగా అయ్యప్పలకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 41 రోజుల నుండి నిర్విరామంగా జరిగిన ఈ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం స్వాములకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో జొన్నాదుల దుర్గాంబ, శివ మణికంఠ, లక్ష్మీ ప్రసన్న, యజ్ఞేష్ దత్త, మణి సుబ్రహ్మణ్యం, వారి కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. సో ఆ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు పడి పూజ కార్యక్రమం తర్వాత భక్తులందరికీ అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు అయ్యప్ప స్వామికి ఎల్లవేళ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ స్వామి కృప మా మీద ఉండాలని, ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ఈ భక్తులందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి ఎల్లవేళ వాళ్ళని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ప్రతిభ కలిగిన 34 మంది విద్యార్థులకు 16 లక్షల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. కెపా వ్యవస్థాపకులు డాక్టర్ జవాజీ కోటి నాగయ్య పర్యవేక్షణలో జరిగిన 20వ మెరిట్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి తులసి గ్రూప్ సంస్థల చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగిశెట్టి జగదీష్ బాబు, హిమన్వి ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండి అరవ రామకృష్ణ, మారుతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఇమిడిశెట్టి మారుతి ప్రసాద్, కార్డియాలజిస్ట్ డాక్టర్ గాలి దీప్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 34 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు 16 లక్షల రూపాయల నగదు స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు. సభలో అతిథులు మాట్లాడుతూ తెనాలి డివిజన్లో ప్రతి ఏటా మెరిట్ విద్యార్థులకు లక్షలాది రూపాయలు ఉపకార వేతనాలు ఇవ్వడం గర్వకారణమని అన్నారు. పేదరికంతో ఎవరు చదువుకు దూరం కాకూడదని అసోసియేషన్ ద్వారా చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ముందుగా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాసరావు సభా పరిచయం చేయగా ప్రెసిడెంట్ బివి నారాయణ, సెక్రటరీ తాడికొండ చిన్నబ్బాయి నివేదిక సమర్పించారు. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జె కోటినాగయ్య ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కవి గంగాశ్రీ, డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. కెఫా సభ్యులు బొలిముంత కృష్ణార్జున ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ చేసిన సందర్భంగా అతిథులతో పాటు ఆయన్ను సన్మానించారు. అమరేశ్వరరావు, సాయి కృష్ణ, పున్నారావు, సాంబశివరావు, బర్మ రామకోటేశ్వరరావు, జగన్మోహన్ రావు, బండ్రెడ్డి విజయ్ కుమార్ పర్యవేక్షించారు. తొలుత వంకమావిడి నిత్య సంతోషిని మనస్సుని కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తెనాలి కేపా వాళ్ళు కృష్ణదేవరాయ ప్రొఫెషనల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏర్పాటు చేసి 20వ సంవత్సరం ఇది వాడు చేస్తుంది. స్కాలర్షిప్లు మంచి మార్కులు వచ్చిన పేద విద్యార్థులకి, ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళకి ఇస్తున్నారు. కాపుల పిల్లలకి కాకుండా వేరే సామాజిక వర్గాల విద్యార్థులు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. ఈ 20 సంవత్సరాల నుంచి కూడాను ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటి నాగయ్య గారి ఇన్స్పిరేషన్తో వీళ్ళంతా కార్యకర్తలు 10 మంది చాలా చేస్తున్నారు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో డిఫికల్టీ, నేను తులసి రామచంద్ర ప్రభుగా 30 ఊళ్ళల్లో, ఇలాంటి తెనాలి లాంటి ఊళ్ళల్లో ఇంక్లూడింగ్ హైదరాబాదు స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటాను. ఒక్కో చోట 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ 22 లక్షలు 25 లక్షలు ఇస్తాం. దీంట్లో డిఫికల్టీ డబ్బు ఇచ్చేవాళ్ళు, మాలాంటి వాళ్ళకి, డోనార్స్కి డబ్బులు ఇచ్చేవాళ్ళకి సులభం. తీసుకొస్తాము, 3 లక్షలు ఇస్తున్నాము, 60 చెక్కులు తీసుకొచ్చాము, ఇచ్చేస్తాము, 4 మాటలు చెప్పి వెళ్తాం. కానీ ఒక సంస్థని ఆర్గనైజ్ చేసి కొన్ని 100 మంది దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఎవరికి అర్హులు ఈ స్కాలర్షిప్ తీసుకోవడానికి అనేది చేసే కార్యక్రమం ఉందే, చాలా కష్టమైన కార్యక్రమం. అది 2-3 నెలల నుంచి ముందు మొదలు పెడితే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇవాళకి సాధ్యపడుతుంది. సో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి
చేయటం అనేది ఇది అన్ని ఊళ్ళల్లో జరగటం లేదు. మేము డబ్బులు ఇవ్వడానికి, స్కాలర్షిప్లు ఇవ్వడానికి నా కృష్ణదేవరాయ 8 for 4 నుండి ఇవ్వడానికి, మా తులసి సీట్స్ నుంచి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎంతైనా కానీ కొన్ని ఊళ్ళు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అలాంటి పెద్ద ఊళ్ళల్లో మేము చేస్తాం అంటే చెయ్యలేరు. ఏం అవసరంలా, ప్రతి వాళ్ళు చెప్తారు చదువు డిసిప్లిన్ అవసరం, క్రమశిక్షణతో చదవాలి, ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్తారు వాళ్ళ లైఫ్లో ఏంటో, వాళ్ళు ఎలా స్టార్ట్ అయిందో, వాళ్ళ జీవితాలు ఎలా స్టార్ట్ అయ్యాయో జస్ట్ వినండి చాలు, సరిపోతుంది. ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు, ఆయన స్టార్టింగ్ ఆ లైఫ్లో ఏంటి, కనీసం కాలేజీ ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ రోజున 100 కోట్లకు అధిపతి. అలాంటి ఫీజులు ఎంతమంది కడుతున్నాడు, కొన్ని వేల లక్షల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు స్కాలర్షిప్స్కి ఆయన ఈ రోజున. ఇందాకే శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన గురించి, ఏంటి డొనేషన్, ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు చీఫ్ మినిస్టర్ ఫండ్కి, అదేవిధంగా 10 కోట్లు జనరల్ హాస్పిటల్కి ఇచ్చారు. ఆయన తెలియకుండా ఇంకా చాలా చేస్తూ ఉన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ గూడూరు జగదీష్ కు డాక్టర్ ఉళ్ళక్కి స్మారక బంగారు పథకాన్ని అందజేశారు. డాక్టర్ ఉళ్ళక్కి వర్ధంతిని పురస్కరించుకుని ఐఎంఏ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్తో ఆయనను సత్కరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి వర్ధంతిని ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ ఉళ్ళక్కి స్మారక గోల్డ్ మెడల్ ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ శాఖ కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉళ్ళక్కి సేవలను స్మరించుకున్నారు. సీనియర్ వైద్యులు డాక్టర్ గూడూరు జగదీష్కు డాక్టర్ ఉళ్ళక్కి స్మారక గోల్డ్ మెడల్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బేసిక్స్ టు రీసెంట్ అడ్వాన్సెస్ అనే అంశంపై డాక్టర్ జగదీష్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, ట్రెజరర్ డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, డాక్టర్ పావని ప్రియాంక, సీనియర్ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంశివుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి గారి స్మృతికి సంబంధించి గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ జరిగినది. ఈ సంవత్సరం ఈ లెక్చర్కి డాక్టర్ గుడారు జగదీష్ గారు, ఎక్స్ డైరెక్టర్ బర్డ్ హాస్పిటల్, ఆయన ఎన్నో వేల లక్షల ఆపరేషన్లు చేసిన ప్రొఫెసర్ గారు, మనం ఈ దినం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణమైన ఒక లెజెండ్ అంటే డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి గారిని స్మరించుకుంటూ, నడుస్తున్న లెజెండ్ అంటే డాక్టర్ గుడారి జగదీష్ గారిని ఆహ్వానించి ఆయనకి గోల్డ్ మెడల్ బహుకరించి, ఆర్థోపెడిక్స్లోనే ఆయన బాహుబలి, ఒక తిరుపతికే కాదు, ఒక ఆంధ్రాకే కాదు, మొత్తం భారతదేశానికే. నేను ఎముకల డాక్టర్నే. మాలాంటి ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దిన ఘనత కలిగిన డాక్టర్ గుడారి జగదీష్ గారికి బహుకరించడం జరిగింది. ఈ సిఎంఈ ప్రోగ్రాంను, ఈ గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ నందు మన సమాజంలో ఉండే అతి ముఖ్యమైన మోకాళ్ళు అరిగిపోవుట, ఆ మోకాళ్ళు అరిగిపోయిన దానికి ఆపరేషన్ చేసినప్పుడు ఒక 20-30 సంవత్సరాల తర్వాత మళ్ళా చేయాల్సి వచ్చిన, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి చేయాల్సి వచ్చిన దాని గురించి ఇవాళ డాక్టర్ గారు మోస్ట్ మోడర్న్ సర్జరీ అనమాట, రివిజన్ టీకేఆర్ అంటాం, రివిజన్ టోటల్ నీ రీప్లేస్మెంట్, దాని గురించి ఒక టాక్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన తెనాలి ప్రాంత ప్రజలకి మరింత చెరువుగా మేము ఈ నీ రీప్లేస్మెంట్ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ గురించి మేము అతి తక్కువ ఖర్చులో జాగ్రత్తగా ఇంకా సేవ చేయడానికి. ఈరోజు ఇక్కడ మేజర్ ఉళ్ళక్కి గారి వర్ధంతి సందర్భంగా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ సిఎంఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఉళ్ళక్కి గారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన మరణానంతరం కూడా తన శరీరంని కూడా డొనేట్ చేశారండి గుంటూరు మెడికల్ కాలేజ్కి, కెడావర్గా డొనేట్ చేశారు. ఆ తర్వాత స్కెలిటన్ ఆఫ్ డాక్టర్ మేజర్ ఉళ్ళక్కి గారిది మనం ఇప్పటికీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్లోనే మనం చూడొచ్చండి. ప్రతి వైద్య విద్యార్థి అక్కడే నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన ఎంత సేవానిరతిని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఆయన స్మారక దినోత్సవంగా ఆయన వర్ధంతి రోజు ఒక కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది.
ఈరోజు డాక్టర్ జగదీష్ గారు టీకేఆర్ అంటే మోకాళ్ళ మార్పిడి, ఇప్పుడు అందరం వింటున్నాము, ఎక్కువ మందికి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, కొంచెం నడి వయసు వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, నడవలేకపోతున్నాం అనే కంప్లైంట్స్ ఎక్కువగా వింటున్నాం. అయితే వాళ్ళకి ఈ టీకేఆర్ కంప్లీట్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చాలామంది ఈ సర్జరీ చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు. పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఏమేమి ఇబ్బందులు ఎదురవుతాయో అంటూ భయపడుతున్నారు. ఆ భయాలన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ ఎదురైతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయాలి అని అధునాతన వైద్య విధానాల ద్వారా ఈరోజు మన అందరినీ ఎన్లైటన్ చేశారు. ఈ విధానం తెలుసుకోవడం మూలన తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి ఎక్కువగా ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురుతున్న జనాలందరూ ఈ ప్రోగ్రామ్స్ మూలన, ఎందుకంటే ఎక్కువ వాళ్ళకి సర్వీసెస్ అందుతాయి. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. సీనియర్ సిటిజన్స్ నెలవారీ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. స్థానిక నందులపేటలోని కవిరాజ పార్కులో గల విజేకే భవనంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిసెంబర్ నెల సమావేశాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మువ్వ సత్యనారాయణ అధ్యక్షత జరిగిన సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు పాల్గొని సైబర్ నేరాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం పెరిగిపోతున్న సైబర్ నేరాల గురించి వివరిస్తూ ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలన్న దానిపై సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో భాగంగా డిసెంబర్ నెలలో జన్మించిన సభ్యులకు అసోసియేషన్ నాయకులు సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశం అనంతరం డీఎస్పీ జనార్దన్ రావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు సభ్యులు పాల్గొన్నారు. మిమ్మల్ని సైబర్ అటాక్ ఎందుకు చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదని ఒక ఆయన క్వశ్చన్ అడిగారు. మీ దగ్గరే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే చాలా ఇది చెట్టున్న పళ్ళు ఉన్న చెట్టుకే రాదు డబ్బులు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మిమ్మల్ని అటాక్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేని వాళ్ళు చేస్తే వస్తాయి. ఈ వయసులో మనకు తోడు ఉండాలని, మన పిల్లలు మన వాళ్ళు ఎక్కడో ఉన్నారని మనం రెంటకి ఇస్తాం. వాళ్ళు బయోడేటా ఏమి తీసుకోవట్లా, వాళ్ళు ఎవడో కనుక్కోవట్లా. చాలా ప్రమాదకరం. వెరిఫై చేస్తారు, మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని చూస్తారు, మీ దగ్గర బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, మీ ఇల్లు ఎంత హోదాగా ఉందో చూస్తారు, చేస్తారు. సమయం చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, దొంగతనాలు చేస్తారు. అందుకని దయించి నేను తెనాలి వచ్చిన దగ్గర నాకు సీనియర్ సిటిజన్స్ జరిగిన ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. నేను కొత్తగా మిమ్మల్ని ఎవరిని భయపెడతలేదు. అందుకని ఎవరో తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా మనం అధికవద్దు. మనం ఎలా ప్రొటెక్టివ్గా రక్షణగా ఉండాలని చెబుతున్నాను. అందుకే దయించి మనం ఎవరు కూడా బంగారు ఇంట్లో పెట్టుకోవద్దు. ఏదైనా లాకర్లో పెట్టుకోండి, అవసరాలను తెచ్చుకోండి, లేదంటే మళ్ళీ లాకర్లో పెట్టేయండి. ఈవెన్ ఎవరైనా దొంగ మన ఇంటికి వస్తే మనం హాస్పిటల్ తడపగలు కొట్టుకొని హాస్పిటల్ 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టే బదులు దొంగకి వెళ్తామని చెప్పి మనం సేఫ్ జోన్లో ఉండాలని నా కోరిక. అవునా? మనలో అందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం. ఎప్పుడు తెలివి తక్కువ అనిపిస్తుంది? మోసపోయాక ఎదుటోడు అంటాడు, ఎంత తెలివి తక్కువ పని ఎట్లా చేసేవారు అంటాడు. అంటే మనం చెప్పుకోలేము, మన డబ్బులు పోగొట్టుకుని మానసికంగా డబ్బులు పోతాయి. మనం ఎవరితో చెప్పుకోలేము. చెప్పుకోగలమా? సిగ్గుపడాలి. అందుకే దయించి కూడా ఈ వయసులో మనకి లాభాలు వస్తాయి, డబ్బులది ఇంట్రెస్ట్ వస్తాయి, ఇవన్నిటికీ మోసపోకండి. ఎవరికి కూడా మోసపోకండి. మీరు డబ్బులు బ్యాంకులో కూడా దయించి ఒక బ్యాంకులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిన అకౌంట్ పెట్టుకోండి. ఆ బ్యాంకులో మీరు 10 లక్షలు పెట్టుకోండి, 20 లక్షలు పెట్టుకోండి, ₹1,00,00,000 పెట్టుకోండి. ఒక అకౌంట్ తప్పితే దానికి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టుకోకండి. ఒక అకౌంట్కి మాత్రం 1,50,000 అకౌంట్ పెట్టుకోండి. ఫోన్పే చేసినా, ఎవరైనా మోసం చేసినా, ఓకే నాకు ఈ 1,00,000 పోయినా పర్లేదు, ఓకే నేను ఈ ఫోన్లు ఈరోజు ఈ 2 లక్షలు పోయినా నాకు ఇబ్బంది లేదు అనుకునే డబ్బులు ఒక ఫోను ఒక అకౌంట్ చేసుకొని మిగతా డబ్బులు మీరు కార్డు కూడా వద్దు, ఏటీఎం కార్డు కూడా తీసుకోవద్దు. ఒక అకౌంట్ దాచుకోండి. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మానవుడు కోరికలు అనంతం. బటన్ ఫోన్ ముందు టెలిఫోన్ వాడాం, టెలిఫోన్ అయినప్పుడు ఇంటింటికి సైకిల్ వేసి తిరిగాం. లేకపోతే cybernet.gov.in ఒక వెబ్సైట్ ఉంటుంది, ఎవరైనా కానీ దాంట్లో లాగిన్ అయ్యి మనం మన కేసుని రిజిస్టర్ చేస్తే కనుక కొంత సపోర్ట్ మనకి రావడానికి అవకాశం ఉంది. ఇదొకటి అయితే ఇందాక సేయ్ గారు చెప్పినట్టు డిజిటల్ అరెస్ట్ ఒకటి రెగ్యులర్గా జరుగుతుంది. ఇది చాలా ఫ్రాడ్ జరుగుతుంది. కొంతమంది ఒక ఎమ్మెల్సీ గారు 3 కోట్లు పోగొట్టుకున్నారు మన గుంటూరు జిల్లా డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ వల్ల.
మన తెనాల్లో ఒక వ్యక్తి 66 లక్షలు పోగొట్టుకున్నారు. మన తెనాల్లో ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో స్టెప్ ద్వారా యూత్ సర్వీసెస్ ద్వారా మా కాలేజీలో సంఘాలు పెడితే ఆ సార్ని పోలీస్ సార్ని కలవడానికి వచ్చిన వ్యక్తి నాకు పరిచయం చేశారు సార్. 66 లక్షలు. ఈ డిస్ప్లరస్ స్కామ్ ఎలా జరుగుతుందంటే మాకు జనరల్ ఫోన్ వస్తుంది, మీ పేరు మీద ఇదొక పార్సిల్ వచ్చిందనో, లేకపోతే ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయనో, లేకపోతే ఏదో వేరే మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ అయింది, మా టీం బయలుదేరి మేము అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, మీకు కావాలంటే ఆథరైజేషన్ కావాలంటే వీడియో కాల్ ఆన్ చేసుకోండి అని ఫేస్ టైంలోనో, స్కైప్లోనో, లేకపోతే వాట్సాప్ వీడియో కాల్లోనో వాళ్ళు వీడియో కాల్లో కనెక్ట్ అవుతున్నారు. అక్కడ మీకు అంతా సెటప్ మొత్తం సిబిఐ లేకపోతే సిఐడి సెటప్, పోలీస్ అధికారుల డ్రెస్సులతో, బ్యాక్గ్రౌండ్ ఎంబ్లమ్స్తో, మళ్ళీ గవర్నమెంట్ అథారిటీ స్టాంప్స్తో కూడిన ఆర్డర్ కాపీస్తో ఇవి వాళ్ళు చూపిస్తారు. నిన్న ఈ మన చంద్ర టెక్స్టైల్ సుబ్బారావు గారు ఉన్నారు, వాళ్ళ షాప్కి వెళ్ళారు. వాళ్ళ షాప్కి వెళ్తే ఆ షాప్లో గుమ్మస్తాగా పనిచేస్తారు. వాళ్ళు బ్యాంకుకి ఇల్లు కట్టుకుంటే ఆ లోన్కి అప్లై చేసుకున్నారు. లోన్కి అప్లై చేసుకుంటే తర్వాత మరి సైబర్ నేరగాళ్ళు ఎంత పట్టుకున్నారు, మీరు బ్యాంకుకి లోన్కి అప్లై చేశారు కదా, ఓటీపీ చెప్పండి అన్నారు. నేను ఓటీపీ చెప్పాను, ఆ 2 లక్షల రూపాయలు అయ్యింది. అది పరిస్థితి ఇవాళ. ఇటువంటి సందర్భంలో అందులో మనందరం కూడా 60+ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మనకు మన పిల్లలందరూ కూడా టచ్ ఫోన్ ఇచ్చారు, వాట్సాప్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇవన్నీ ఉండేటప్పటికీ మనం ఎక్కడో ఉంటాడో పొరపాటు ఏదో ఒకటి రాగానే కనుక క్లిక్ చేస్తే వచ్చే ఇబ్బందులు వీటన్నిటి మీద కూడా మనకి ఇప్పుడు మన గెస్టులు జనార్దన్ రావు గారు కానీ. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరగనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సమావేశం కాగా ఉదయం 11 గంటలకు సాధారణ సమావేశం, 11:45 ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ డిసెంబర్ నెలవారీ సమావేశం ఈ నెల 31వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఒకే రోజు సాధారణ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుండి కౌన్సిల్ హాల్లో సాధారణ సమావేశం జరగనుంది. అనంతరం 11:45 ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సాధారణ సమావేశంలో భాగంగా అజెండాలో పొందుపరిచిన 62 అంశాలు చర్చించనున్నారు. పట్టణంలోని 1 నుండి 40 వార్డుల్లో పాడైపోయిన రోడ్లకు ప్యాచ్ వర్కుల ద్వారా మరమ్మతులు చేసేందుకు గాను సుమారు 2,46 లక్షల పురపాలక సంఘ సాధారణ నిధుల నుండి ఖర్చు చేసేందుకు రాటిఫికేషన్ కోసం కౌన్సిల్లో సభ్యుల ముందు ఉంచనున్నారు. అట్లాగే పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, మహిళా మండలి భవనం మరమ్మతులు వంటి పలు అంశాలు సభ్యుల ముందు చర్చకు రానున్నాయి. అజెండాలో పొందుపరిచిన మొత్తం 62 అంశాలు సమావేశంలో చర్చించి సభ్యులందరి సమ్మతితో ఆమోదించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెనాలి పురపాలక సంఘం సాధారణ మరియు ప్రాథమిక విద్యా నిధులకు సంబంధించి 2024-25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2025-26 సంవత్సరపు బడ్జెట్ అంచనాల ఆమోదం నిమిత్తం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 2 సమావేశాలకు కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు హాజరు కావాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో ప్రతిష్ఠించేందుకు గాను కోటి మట్టి శివలింగాల తయారీ కార్యక్రమాన్ని భక్తులు తెనాలిలో చేపట్టారు. రానున్న కార్తీక మాసానికి కోటి మట్టి లింగాలను తయారు చేసి తాళ్లాయపాలెం క్షేత్రానికి పంపనున్నారు. స్థానిక నాజర్పేట వెల్లంకివారి వీధిలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం ఉదయం నుండి నిర్వహించిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని శివలింగాలను తయారు చేశారు. ప్రత్యేకంగా నల్లబంక మట్టితో శివలింగాలను మహిళలు తమ స్వహస్తాలతో తయారు చేశారు. ఈ విధంగా కోటి మట్టి శివలింగాలను తయారు చేసి తాళాయపాలెం శైవక్షేత్రానికి పంపనున్నారు. రానున్న కార్తీక మాసం వరకు తయారీ జరుగుతుందని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట పద్మావతి, రాధిక, లీల తదితర భక్తులు పాల్గొన్నారు. ఇది శివసాంబిరెడ్డి గారు, సుశీలమ్మ గారు రెడ్డి గారి ఆలయంలో బాబా గుడి అండి. ఇది మేమందరం ఇక్కడ బాబా మాకు అవకాశం ఇచ్చారండి, శివలింగాలు చేసుకున్నాం. ఇవాళ అందరూ వచ్చారు, భక్తులందరూ పాల్గొన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలండి. తెనాలిలో డిసెంబర్ 31 రాత్రి 144 సెక్షన్ అమలులో ఉంటుందని 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి తెనాలిలో మంగళవారం రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలు చేయడం జరుగుతుందని 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు తెలిపారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై తిరగవద్దని చెప్పారు. ఆ రోజు 30 పోలీస్ యాక్ట్తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, వ్యాపారస్తులు నిర్ణీత సమయంలోనే తమ వ్యాపార సంస్థలను మూసివేయాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సిఐతో పాటు ఎస్ఐ ప్రకాష్ కూడా పాల్గొన్నారు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ని అందరూ మంచి వాతావరణంలో యువకులు, స్టూడెంట్స్, అలానే పెద్దలు అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి వినవించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా నైట్ పూట 12 కల్లా కంప్లీట్ చేయాలి ఈ వేడుకలు. 12కి మించి కానీ అతిక్రమించిన పక్షంలో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే మహిళలు, స్త్రీలు, చిన్నపిల్లలు వాళ్ళ పట్ల వాళ్ళ ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకుంటా ఇట్లా ఉంటారు జనరల్గా. వాళ్ళని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ దగ్గరకు వచ్చి మోటార్ సైకిల్ తోటి వచ్చి స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళని ఇబ్బంది కలిగించడం కానీ చేస్తే న్యూ ఇయర్ మంచిగా ఉండాల్సింది పోయి చెడుగా అదే వ్యక్తులకి ఎవరైతే అట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళందరికీ కొత్త సంవత్సరం చెడుగా తయారవుద్ది. అంటే వాళ్ళ మీద చట్టపరం కేసులు నమోదు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకి అలానే కోర్టులకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాము. అలానే 144 సెక్షను టౌన్లో అమల్లో ఉంటుంది. అలానే 30 పోలీస్ యాక్ట్ కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఉంటుంది. కాబట్టి అన్నెసెసరీ బిహేవ్ చేయడం కానీ, అనవసరంగా కేసులు ఇరుక్కోవడం కానీ చేయకూడదు. అలానే పబ్లిక్ ప్లేస్లో భారీ మొత్తంలో కేకులు తీసుకురావడం, అలానే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కలుగు చేయడం, ఆ కేకులు తీసుకెళ్ళి వేరే వాళ్ళ ప్లేస్ను రాయడాలు, ఆ క్రీమ్ రాయడాలు అట్లా ఇబ్బంది పెట్టడం కలుగు చేసినా కూడా పోలీసులు తీసుకుని చర్యలకి బాధ్యులు అవుతారు. అలానే రెస్టారెంట్లు, వైన్ షాపులు అక్కడ వచ్చేటప్పటికి భారీగా మందు తాగడం, బయట అన్నెసరీగా పెట్టడం, అవన్నీ ఆ ఏరియాలో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. కొత్త సంవత్సరం మంచిగా జరగాల్సింది లాస్ట్కి చెడుగా తయారవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అంత గ్రీట్స్ చెప్తారు. గ్రీట్స్ చెప్పుకున్న తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాల్సింది కోరుతున్నాము. ఆ తర్వాత టైంలో రోడ్ల మీద ఉండి అన్నెసరీగానే క్రియేట్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకుని చర్యలకి బాధ్యులు అవుతారు. అలానే ఆ రోజున 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ 2 కూడా అమల్లో ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మేమే చర్య తీసుకుంటాము. ఆ చర్య విషయంలో వెనక తగ్గే క్వశ్చన్ ఏమి ఉండదు. ఎవరైతే మేము చెప్పినవి ఫాలో కాకుండా అతిక్రమిస్తారో వాళ్ళ మీద గ్యారంటీగా యాక్షన్ తీసుకుంటాం. నియర్లీ ఆ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏమన్నా పెడితే 10,000 రూపాయల వరకు కోర్టులో జరిమానా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి చేయరని మేము ఆశిస్తా ఉన్నాం అందరికి కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం. 100 సార్లు రక్తదానం చేసిన ఉంగుటూరుకు చెందిన ఉమామహేశ్వరరావుకు సత్కారం. ఈ నెల 31న తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. మంగళవారం ఒకే రోజు జరగనున్న సాధారణ, ప్రత్యేక సమావేశాలు. తెనాలిలో సందడిగా జరిగిన చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో శృతి మించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్ణీత సమయంలోనే ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి. ఎస్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో డీఎస్పీ జనార్దన్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.